ఇప్పుడు డాక్టర్ బూర్ల వెంకటేశ్వర్లు గారు, వారు 26 ఆగస్టు 1973లో జన్మించారు. సహా ఆచార్యులుగా పనిచేస్తున్నారు డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో. కవితా రచన, భాషా పరిశోధన వీరి ప్రవృత్తి. తెలుగు సంస్కృతంలో ఎంఏ చేశారు. వాకిలి కవిత్వం, రంగుల విల్లు నాని, పెద్ద కచ్చరం కవిత్వం, బావి గిర్క మీద ఊరవిష్క కవిత్వం, రెండు పక్షులు ఒక జీవితం కవిత్వం, ప్రాణగంధం కవిత్వం, ఉపకారి తెలంగాణ భాషానుశీలన వ్యాసాలు రాశారు. శ్రీముఖి కరీంనగర్ కవిత, నవనీతం వంటి గ్రంథాలకు సంపాదకులుగా ఉన్నారు. పాఠ్యపుస్తక రచయిత వీరు. ఆధిపత్యాలను ధిక్కరిస్తూ రాసే కవి, రచయిత, సంపాదకులుగా బూర్ల వెంకటేశ్వర్లు గారు సాహిత్య సేవ చేస్తున్నారు. విశేషమైనటువంటి అవార్డులు, సన్మానాలు స్వీకరించారు. బూర్ల వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వర్లు గారు మూలమల్పు పుస్తకం మీద మాట్లాడవలసిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి సభాధ్యక్షులు పెద్దలు బెల్లంకొండ సంపత్ కుమార్ గారు, అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు అమ్మంగి వేణుగోపాల్ గారు, అలాగే సహవక్తలుగా ఉన్నటువంటి పెద్దలు రూప్ కుమార్ గారు, అలాగే ఉప్పల పద్మ గారు, మరి ఈనాటి కావ్యానుశీలనకు ఈ అక్షర తోరణం కార్యక్రమానికి ప్రేరణగా నిలిచినటువంటి పెద్దలు ఏనుగు నరసింహారెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సేవా బృందం అందరికీ కూడా పేరు పేరున నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. నిజంగా ఒక కవి గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు, కవి యొక్క రచనను గురించి మాట్లాడాలన్నప్పుడు, కవి యొక్క కవిత్వం ఒకవైపు, కవి యొక్క వ్యక్తిత్వం మరొక వైపు, ఇవి రెండిటినీ కూడా చూస్తే రెండిటినీ కూడా సమంగా నిలుపుకుంటున్నటువంటి, అంటే కవి యొక్క వ్యక్తిత్వమే కవిత్వంలో ప్రతిఫలిస్తే అది ఏనుగు నరసింహారెడ్డి గారిలా ఉంటుంది. ఏనుగు నరసింహారెడ్డి గారి యొక్క కవిత్వము వారి యొక్క ఆలోచనల ప్రతిబింబమే. సాధారణంగా కవిత్వం అనగానే మనం ఏమంటాం, కవి యొక్క భావనలే కదా కవిత్వం అంతా అంటాం. కానీ ఆ కవి ఎటువైపు ఉన్నాడు, అతని భావనలు ఎట్లా ఉన్నాయి, అతడు ఏం చెబుతున్నాడు, ఏం చేస్తున్నాడు, కవి వినిపిస్తున్నాడా, కవిత్వం వినిపిస్తున్నదా అనేది చాలా ప్రధానమైనటువంటి. కవి వినిపించడం అంటే కవి తనంతట తానుగా ప్రచారాలు చేసుకోనో, లేకపోతే ఆర్భాటాలతోనో, మీటింగ్లు పెట్టుకోనో ఇంకేదో వినిపించడం ఒకవైపు అయితే, కవి యొక్క కవిత్వాన్ని ఇతరులు వినిపించడం మరొక వైపు. ఆ కవి యొక్క కవిత్వము వినిపిస్తున్నది. అది నరసింహారెడ్డి గారి యొక్క కవిత్వాన్ని మనం చూసినప్పుడు, చదివినప్పుడు, ఇతరుల నోట విన్నప్పుడు అది కనిపిస్తూ ఉంటుంది. అంటే కేవలము పుస్తకాలు వేయడం ద్వారానే ఒకరు కవి అవుతారా, లేదంటే కేవలం తన ఆలోచనలను, అనుభూతులను పంచుకున్నంత మాత్రాన్ని కవి అవుతారా? అది అంతేనా మరి అంటే దానితో పాటు కవి యొక్క వ్యక్తిత్వం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఏనుగు నరసింహారెడ్డి గారిని చూసినప్పుడు ఒక పల్లెటూరి పిల్లగాడు గుర్తుకొస్తాడు. అంటే తాను ఒక పాలనాధికారిగా ఉన్నప్పటికీ తాను ఆ అధికార దర్పము, కిరీటము, భుజకీర్తులు ఎవ్వీ లేకుండానే సాధారణ పౌరునిలాగా, సాధారణ స్నేహితునిలాగా అందరితో కలిసిపోగలడు. అది అతని మాటలోనూ తెలుస్తుంది, అతని కవిత్వంలోనూ తెలుస్తుంది, అతని హావభావ ప్రదర్శనలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. అది అంటే ఏదో తెచ్చిపెట్టుకున్నది కాదు, అది తెచ్చిపెట్టుకున్నది కానే కాదు. అది స్వభావ రీత్యా సహజ సిద్ధంగా వచ్చింది, వారిలో ఉన్నది అనిపిస్తుంది. ఇది స్వోత్కర్ష కోసం చెప్పడం కాదు, నా గమనింపులోనే నేను చెప్తున్నాను. వారితో ఉన్న పరిచయం కారణంగాను, కవిత్వంతో ఉన్న పరిచయం కారణంగాను ఈ 4 మాటలు నాకు చెప్పాలనిపించింది. నిజంగానే కవిత్వము ఏది చేస్తుంది అని ఇందాక పెద్దలు కూడా ఎవరు అన్నారు. కవిత్వము మన అమ్మంగి వేణుగోపాల్ సార్ అన్నారు, కవిత్వం వారి నరసింహారెడ్డి గారి కవిత్వంలో ఒక ఆర్ద్రత ఉంటుంది అన్నారు. నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఒక పరాయీకరణ చెందుతున్నటువంటి వ్యక్తులను చూసి లేదా సమాజాన్ని చూసి తల్లడిల్లుతున్నటువంటి మనిషి ఏనుగు నరసింహారెడ్డి లోపల.
అంటే ఆ, ఈ అసలు ఇదంతా ఎటు వెళ్తున్నది? మనిషి యొక్క తత్వము జారిపోతున్నది. మానవీయత అనేది మృగ్యమవుతున్నది. అట్లాంటి అనేక సందర్భాల్ని కవిత్వం చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఒక అన్వేషణ, అంటే మనిషి అనే వాని యొక్క తత్వాన్ని అన్వేషించడం బాగా కనిపిస్తుంది నాకు నరసింహారెడ్డి సార్. అట్లానే ఆ, వారు చెప్పిన దాన్ని ఒక ఇప్పుడు ఏంటి నానార్థ ఆ, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అన్నట్టుగా ఒక సూక్తి లాగా చెప్పడం కూడా నాకు బాగా కనిపిస్తుంది సార్ యొక్క కవిత్వం లోపల. అంటే అది రూబాయిలకు వచ్చేసరికి అది బాగా ఇంకా చెయ్యి తిరిగి అది బాగా విస్తృతమైంది. నేను మాట్లాడుతున్నది 2018 నాటి మూలమలుపు గురించి. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఆ, రూబాయిలకు వచ్చేసరికి అది బాగా చెయ్యి తిరిగిపోయింది. బాగా అది ముంజేతి కంకణంగా మారిపోయింది. ఆ సూక్తీకరణ ఆ ఆ సూక్తీకరణ అయితే అట్లాంటి కొన్ని సందర్భాలు ఆ, అయితే నేను సార్కు సంబంధించిన కవిత్వాన్ని చూసినప్పుడు నేను అనుకున్నాను ఒక 4-5 అంశాలు ఇందులో ఉన్నాయని. అందులో ఒకటి జీవితానుభవాలని తత్వంగా చెప్పడం, తత్వవేత్తలాగా చెప్పడం. అలాగే నడుస్తున్నటువంటి ఈ ప్రపంచీకరణ సందర్భంలో మార్కెట్ మాయలో మనిషి ఎట్లాగా మాయమైపోతున్నాడని చెప్పడం. అది తన యొక్క జీవితం చెప్పడం ఒకటైతే, ఈ మార్కెట్ లో మనిషి తత్వం ఎట్లాగా మారిపోతుందని చెప్పడం మరొకటి. అట్లాగే ఈనాడు నడుస్తున్న రాజకీయాలని కూడా తాను ఇంతకుముందు ఎవరో అన్నారు, బాగా ఆగ్రహావేశం ఏమి చేయలేదని అన్నారు, కానీ రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి లొసుగులను కూడా ఈ మూలమలుపులో ఆ, సార్ కవిత్వంగా చేసినారు కొన్ని కవితలు. అలాగే ఆ ఊరును విడిచిపెట్టలేదు. ఊరుతో తనకున్నటువంటి అనుబంధము, ఊరు పట్ల తనకుండేటువంటి ఆ మమకారము, శ్రమ పట్ల ఉండేటువంటి గౌరవం ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ కూడా వదులుకోకుండా రాస్తారు. ఈ ఊరు అనే సందర్భం వచ్చేసరికి మళ్ళీ భాష కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఆ ఆ, పాండిత్య ఆడంబరము లేనటువంటి సహజ సరళ సిద్ధమైనటువంటి వీలైనంత వరకు వాడే ప్రయత్నం చేస్తారు నరసింహారెడ్డి సార్. అంటే బ్రీవిటీ ఆఫ్ థాట్స్ లేకపోతే అరేంజ్మెంట్ ఆఫ్ ఏంటి ఆ పోయం కానీ శిల్పపరంగా చెక్కడం లోపల ఒక మంచి నైపుణ్యమైనటువంటి చెక్కడం కనిపిస్తుంది సార్ యొక్క కవిత్వం లోపల. అయితే ఆ ఇప్పుడు ఒక మాట మనం అంటే నిజానికి కవిత్వాన్ని ఆలోచనామృతం అనో ఇంకా ఏదో అని అంటుంటాం మనం. ఒక వాక్యాన్ని తీసుకొని మనం ఒక గంట సేపు మాట్లాడుకోవచ్చు. అట్లాంటి వాక్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక్క వాక్యం నేను ఇక్కడ చెబుతాను. ఏది మిగలదని తెలిసి ఏదో మిగిలించుకుందామని ఒక చోట కాలు నిలపకుండా నది మనిషి. మనిషికి ఒక నిర్వచనం ఇచ్చేసింది సార్. ఏది మిగలదని తెలిసి ఏదో మిగిలించుకుందామని ఒక్క చోట కాలు నిలపకుండా నది మనిషి. దీని గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. ప్రతి మనిషిలోనూ ఒక ఆరాటం ఉంది. ఆ ఆరాటాన్ని గుర్తించి, అంటే నది అనే దానికి మనం ఎంత లోతుగా మనం అర్థం తీసుకోవచ్చు. ఇంతకుముందు ఆర్ద్రత అన్నట్టుగా ఆ తడి ఉన్న మనిషి ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాడు. ఏదో మిగిలించుకుందాం అనుకుంటాడు, ఏదో తపన చెందుతూనే ఉంటాడు, కానీ సాగిపోక తప్పదు. సాగిపోతూనే ఉంటాడు. ఆ ప్రవాహము ఎక్కడంతమవుతుంది అంటే ఇంకా సముద్రము. మరి దానికి ఆ గూట్లో దీపం అనే ఒక కవిత రాసినారు సార్. పిట్ట ఎగిరిపోకముందే ఎగిరిపోకముందే గూట్లో దీపం పెట్టాలని ఏదో అన్నారు. ఒక చోట ఉంది, అది నేను చెప్తాను. అయితే పుస్తకం నా చేతిలో లేకపోవడం వల్ల ఒక కొంత ఇబ్బంది. అయితే ఆ అయితే ఇట్లాగా ఆ అంటే ఈ 4-5 అంశాల్ని పట్టుకొని చూసినప్పుడు ఆ సార్ యొక్క కవిత్వాన్ని మనము ఒక ఏంటి అంచనా వేస్తూ ముందుకు వెళ్ళొచ్చు. అయితే జీవితానుభవాన్ని చెప్పే సందర్భాల లోపల ఆ, ఆ, ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఒక సూక్తీకరణ. అవతలి తీరం అని ఒక కవిత ఉంది. ఆ అవతలి తీరంలో ఒక మాట అంటారు: విశ్వాసాలకు పరీక్షలెదురైన క్షణాలే మనల్ని నిటారుగా నిలబెడుతుంటాయి అన్నారు.
నిజమే, మన యొక్క విశ్వాసాలు అనేకంగా ఉంటాయి. ఆ విశ్వాసానికి పరీక్ష ఎదురైనప్పుడు నువ్వు ఎటువైపు నిలబెడతావు? అప్పుడు కదా నువ్వు నమ్మినటువంటి దాని వైపు పడతావా? ఇప్పుడే మనల్ని, అంటే అట్లాంటి సందర్భాలే మనల్ని నిటారుగా నిలబెడతాయి అన్నారు. అంటే అట్లాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎటువైపు ఉంటది అనేదాన్ని ఆ వ్యక్తి నిలుపుకుంటాడా, తాను నమ్మిన విశ్వాసాల వైపు నిలబడతాడా లేదా అని. అయితే ఈ పుస్తకానికి మూల మలుపు అని ఒక పేరు పెట్టినారు సార్. మనకు ఒక మూల మలుపు దగ్గర, మూల మలుపు తిరిగిన తర్వాత ఇంకా తొవ్వ కనిపించదు. ఇట్లా నిజానికి మూల మలుపు అనంగానే మనకు ఒక చిన్ననాటి ఒక బాల్యం కనిపిస్తది. ఏమిటది? ఓ ఓ మన ఆత్మీయులెవరో మూల మలుపు దాకా మనల్ని వదిలిపెడతారు. ఆ మూల మలుపు తిరిగిన తర్వాత ఇక వాళ్ళు కనిపించరు. ఇక్కడ మన యొక్క ఉద్వేగాలన్నీ ఇక్కడే ఆగిపోతాయి. ఒక దుఃఖమో, ఒక ఆనందమో, విచారమో వాళ్ళతో కలిసి ఉన్నటువంటి ఇది అంతా కూడా ఒక ఎండ్ వస్తది. అంటే మలుపు తిరగడం అనేటువంటి మనకి ఇంకొక అది కూడా ఉంది. అంటే జీవితంలో ఒక మలుపు తిరగడం. అయితే కానీ తిరగక తప్పదు. మూల మలుపు తిరగక తప్పదు. ఆ సమాజంలోనైనా ఒక దేశానికైనా సరే ఒక మలుపు అనేది అనివార్యంగా వస్తూ ఉంటుంది కాలం లోపల. అయితే ఆ మలుపుల దగ్గరనే ప్రతి ఒక్కరికి కూడా ఒక తీరని దుఃఖం, లేదా ఒక కదిలిపోతున్నటువంటి ఒక ఆశ, ఒక విడిచిపోలేనటువంటి ఒక విశ్వాసం, ఇవన్నీ ఒక్కసారిగా ముప్పిరిగుంటాయి. ఆ మలుపులు మరి ఏ దూర తీరాలకు తీసుకెళ్తాయో అనేటువంటి ఒక ఉద్విగ్నత మనిషి లోపల అట్లాంటి అనేక మలుపులకు సంబంధించినటువంటి కవిత్వం ఈ మూల మలుపులో ఉన్నది. అంటే తన జీవితంలోని మలుపులు, తన ప్రాంతంలో ఎదురైనటువంటి మలుపులు, మనిషిలోని మలుపులు కూడా. మనిషి ఎటు ఎటు మరలుతున్నాడో, ఎన్ని దిక్కుల మరలుతున్నాడో బాగా గమనించినటువంటి వారు నరసింహారెడ్డి సార్. అయితే ఇందులో కొన్ని ఆ మలుపుకు సంబంధించి సార్ చెప్పినటువంటి కొన్ని కవితా పాదాలని చెప్తా. నడుస్తున్న తొవ్వ కోరుకున్నది కాదు, మలుపుల దింపుకోవడం గుండెకోత. నడుస్తున్న తొవ్వ కోరుకున్నది కాదు, మలుపుల దగ్గరి దుఃఖం దింపుకోవడం గుండెకోత. నిజానికి మనం ఒకటి అనుకుంటాము, ఒక మలుపులోకి తిరిగిపోతాం. నడుస్తున్న తొవ్వ ఏది కూడా కోరుకున్నది కాదు. అనుకోకుండానే మన తొవ్వను మార్చుకోవాల్సినటువంటి సందర్భం. ఇప్పుడు సార్ కలెక్టర్ అయినారు. సార్ చదువుకున్నప్పుడు ఏమైదాం అనుకున్నారు? ఒక మలుపు. అదొక మలుపు. అంటే సార్ గ్రంథాలయంలో ఉండి ఒక బాలునిగా ఉన్నప్పుడే శతకాలు రాయడము, విపరీతమైనటువంటి అధ్యయనం చేయడము, నవలలు రాయడము, కథలు రాయడము, తను ఏమవుతాననుకున్నాడో కానీ ఒక మలుపు తిరిగింది. ఆ నడుస్తున్న తొవ్వ ఏదైతే ఉన్నదో అది కోరుకున్నది కాదు అని అనుకున్నప్పుడు అది ఎంత దుఃఖం భరితంగా ఉంటది. ఆ మలుపుల దగ్గర దుఃఖాన్ని తప్పనిసరిగా ఎత్తుకోవలసి వచ్చినటువంటి తీసుకోవాల్సిన మలుపు ఒక మలుపులోకి వెళ్ళిపోయినప్పుడు అది ఎంత గుండె కోతగా ఉంటది. ఏమో అనుకున్నాం. అంటే ఒక యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరి పట్లనో ఒక మనస్సును, మమకారాన్ని పెంచుకున్నాం. కానీ అది కాస్త మరొక మలుపులోకి దారితీసి అట్లాంటి ఎన్నో గుండె కోతల సందర్భాలు మలుపుల్లో ఉంటాయి. ఇక్కడ మలుపు దగ్గర గాయపడ్డా, మజిలీకి కవిత్వమై రాయబడ్డా అని మరొక చోట అన్నారు. అంటే తన జీవితంలో ఎదురైనటువంటి మలుపులు, అంటే నిజానికి చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు నరసింహారెడ్డి సార్. సున్నితంగా తనను అంటే మనుషులు ఒకరైతరు అనుకున్నప్పుడు వాళ్ళు ఇంకొకరుగా మారడం, ఆ మనుషుల్లో ఆ సున్నితత్వము, అంటే తనలో ఉండే సున్నితత్వమే ఇతరులలో కూడా ఉండాలని ఆశించిన సందర్భాల్లో ఒక మోసకారితనం బయటపడ్డప్పుడు తాను పడ్డటు బాధల్ని అనేక సార్లు తాను గాయాలుగా, గేయాలుగా తాను కవిత్వం రాసుకున్నాడు. అట్లాగా మజిలీకి కవిత్వమై వెళ్ళినాడు. ఇంకొక చోట ఈ మూల మలుపు గురించి అంటాడు. మలుపు దాటాలే, తొవ్వ ఎట్లున్నా ప్రయాణం సాగించాలి. ఇగో ఇది అంటే ఆ అనివార్యమైనటువంటి మలుపు తిరిగింది జీవితము. అది ఏదైనా సరే ఆ తొవ్వను దాటడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక భరోసానిచ్చి ముందుకు వెళ్ళాలని కూడా తాను చెబుతాడు. అట్లాగే మరొక చోట
లోకం చింత లోకం చింత చేసినోళ్ళ కాయము అసలు కందిపోకుండా ఉంటుందా? ఇంటి గురించి వంటి గురించి కాకుండా ఇంకేదో వెన్నెల లోకం వెతికినందుకు ఇక్కటి ముసుగు మీద వెలుగురేఖ విరుస్తుందా? అంటే ఆ, లోకం గురించి చింత చేసేటువంటి వ్యక్తి, ఆ లోకం గురించి చింత చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఇంటి గురించి ఒంటి గురించి కాకుండా ఒక ఒక అద్భుతమైనటువంటి లోకం కావాలని కోరుకునేటువంటి వ్యక్తి. అట్లా అట్లాంటి వ్యక్తి మరి ఆ ఆ, తాను తిరిగినటువంటి మలుపు సరి అయిందేనా, ఆ మలుపులో ఒక వెలుగు దొరుకుతుందా అని భావించినటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఆ అయితే ఈ మలుపు అనే సందర్భాన్ని ఇంకొకటే ముచ్చట చెప్పి ఈ మలుపు అనే దాన్ని, అయితే తెలంగాణ రాష్ట్రం కూడా ఒక మలుపు తిరిగింది. 2014 తర్వాత ఒక మలుపు తిరిగింది. ఆ మలుపును కూడా వారు ఆ కవిత్వంలో చూయించినారు. ఏమిటది? ఈ మలుపును ఆ ఇది మూల మలుపు, రాష్ట్రమే బేకారని కనిపించని ట్యాగ్ లైన్ జోడిస్తారు. పరా హుషార్, పదునుగా రాతల్ని పరిశీలించాలి, పరిణతితో కుట్రల్ని ఛేదించాలి. అంటే తెలంగాణ మలుపు తిరిగిన సందర్భంలో మళ్ళీ ఇది ఉంటదా పోతదా అనేటువంటి ఒకానొక రకమైనటువంటి అపనమ్మకాలు చెలరేగిన సందర్భంలో ఖైరత్గా ఉండాలని చెప్పినటువంటి కవి నరసింహారెడ్డి సార్. ఇట్లాగా అంటే ఆ అంటే చాలా సందర్భాల్లోనూ వారు కవిత్వం రాసిన సందర్భాల్లో తాత్వికత వైపే ఎక్కువగా, అంటే కేవలం ఏదో బయటి వర్ణనలు చేసి వెళ్ళిపోవడం కాకుండా అందులో ఉండేటువంటి కార్యకారణ సంబంధాలని వెతికే ప్రయత్నం చేస్తారు. నిజానికి ఒక జైలు శిక్ష పడ్డ ఖైదీకి, మరణ శిక్ష పడ్డ ఖైదీ గురించి ఒక కవిత రాసినారు సార్. అద్భుతమైనటువంటి కవిత రాసినారు. అసలు ఈ సమాజము ఈ ఈ ఏంటి అది ఒక చోట రాసినారు. కార్యం వెనుక ఉన్న కారణం ఎవరికీ పట్టదు, ధ్వంసానికి మూలాలు ఛేదించలేని ధ్వంసానికి మూలాలు ఛేదించలేని దర్పాలు అని చెప్తారు. అంటే మరణ శిక్షకు ఉరి శిక్షకు వ్యతిరేకంగా రాసినటువంటి కవిత ఇది. దానికి చివరి భోజనం అని పేరు పెట్టినారు. అదంతా కూడా ఒక నేరేషన్ ఉంటుంది. అదంతా చాలా దుఃఖభరితమైనటువంటి సన్నివేశాల్ని ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని చెప్తారు దాన్ని. ఆ చివరి అంటే ఉరిశిక్ష అనేది ప్రీ ప్లాన్డ్ మర్డర్గా చెప్తారు సార్. అంటే వారు ఒక పాలనాధికారిగా ఉండి తన వ్యవస్థలోనే తాను ఏమి చెయ్యలేనటువంటి నిస్సహాయ సందర్భాల్ని కవిత్వం చేసినటువంటి తీరుగా, అంటే ఆ ఆర్ద్రత నుంచి వచ్చినటువంటి కవితగా చెప్పొచ్చు దీన్ని. అయితే ఈ రాజకీయాలను గురించి కూడా నేను ఇంతకుముందు చెప్పినటువంటి దానిలో రాజకీయ తత్వాల్ని కూడా చెప్పినటువంటి కవితలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి నటన దాని నైజం అని, రాజ్యం యొక్క నైజం ఎట్లాగా ఉంటుంది అనే ఒక కవిత రాసినారు. అట్లాగే కేజ్రీవాల్ ఒక కొత్త ప్రభుత్వాన్ని తెచ్చినప్పుడు అద్భుతమైనటువంటి శీర్షికతో కేజ్రీ పూల పరిమళం అనే కవిత, దానికి ఒక పేరు పెట్టినారు. అలాగే నోట్ల రద్దు చేసినప్పుడు ఆ నోట్ల రద్దు చేసిన పెద్ద మనిషి యొక్క తత్వాన్ని బట్టబయలు చేసినారు, రద్దు కాగితం అనే కవిత రాసి. అంటే రాజకీయాల పట్ల తనకు తీవ్ర కంఠస్వరం కంటే కూడా ఆ రాజకీయం చేస్తున్నటువంటి దురాగతాల్ని బయట పెట్టడమే తన యొక్క ఉద్దేశంగా కనిపిస్తుంది. అంటే దానివల్ల ఎవరైతే బాధితులు అవుతున్నారో, ప్రజలు ఎవరైతే పీడితులు అవుతున్నారో వాళ్ళ వైపు నుంచి రాసే కవితలు కనిపిస్తుంది. అయితే మరికొన్ని అయితే కవిత్వం గురించి కూడా సార్ మంచి కవితలు రాసినారు. కవిత్వం యొక్క తత్వాన్ని చెప్పే కవితలు ఉన్నాయి. ఇంతకుముందు మన ఎవరు సిద్ధారెడ్డి సార్ చెప్పిన పుస్తకాలు లేని ఇల్లు ఎడారి లాంటిది అని సార్ రాసినటువంటి ఒక చోట రాసినటువంటిది. కవిత్వం గురించి కవిత్వంలో తనకి ఇష్టమైనటువంటి ఒక ఇద్దరి ప్రస్తావన తీసుకొచ్చారు
సార్ ఆశారాజును తిలక్ను తీసుకొచ్చినారు. అంటే కవిత్వం ఎట్లా ఉండాలి అనే దానికి ఉదాహరణగా అట్లాంటి వాళ్ళను ఉదాహరించడము, అంటే కొంత ఆ, కవిత్వాన్ని అందంగా చెప్పాలి అనేటువంటి ధోరణి కూడా కొన్ని కవితల్లో కనిపిస్తుంది. అంటే అనుభూతి వాదానికి సంబంధించినటువంటి వాక్యాలను పదాలుగా, పదాలను అక్షరాలుగా, అక్షరాలను స్వరాలుగా ప్రాణ ప్రతిష్ఠ చేయదగ్గ విన్యాసం ఒకటి ఉంది. గమనించాలి మనం. వాక్యాలను పదాలుగా, పదాలను అక్షరాలుగా, అక్షరాలను స్వరాలుగా ప్రాణ ప్రతిష్ఠ చేయదగ్గ విన్యాసం ఒకటి ఉంది. రివర్స్ లో వస్తుంది, గమనించాలి. వాక్యాలను అంటే దాన్ని ఎంతవరకు ఎంతవరకు సాన పెట్టగలుగుతామో అంతవరకు సాన పెట్టడం. అది అప్పటి తిలక్, ఇప్పటి ఆశారాజుల్లా శతాబ్దాల పాటు చెక్కు చెదరని కవిత్వాన్ని చెక్కాలి అనే భావన వారిలో బలంగా ఉంది. అందుకే వారి కవితల్ని ఎక్కడ కూడా అనవసరమైనటువంటి పదజాలం లేకుండా రాయడం కనిపిస్తుంది. చాలా వరకు అదే బహుశా ఈ ధోరణి నుంచే ఇంకొక రుబాయి లాంటి తత్వాల్లోకి వెళ్ళిపోయినారేమో. దానిలో కూడా బాగా చెక్కడం, అంటే రుబాయిలో అనవసర పదజాలం ఉండదు. ఎక్కడికక్కడ ఒక ఛందస్సుతో లేదా ఒక మాత్రలతో లింక్ అయినటువంటి విధంగా ఉంటుంది. అట్లాగే ఆ అంటే ఆ ఎకానమీ ఆఫ్ వర్డ్స్ ఏదైతే ఉంటుందో అట్లాంటి దాన్ని వారి కవిత్వంలో చూడొచ్చు. అయితే మరొక చోట కవిత్వం గురించి చెప్పినప్పుడు భాషతో మొదలవుతుంది కానీ అది ఎప్పుడూ అక్కడ ఆగిపోయిన దాఖలాలు లేవు అని చెప్పడం కూడా మనం చూడొచ్చు. అంటే భాష అనేది ఎంతవరకు క్యారీ చేయగలుగుతుంది భావాన్ని, భాష మొత్తము చెప్పగలుగుతుందా అని మనం చూసినప్పుడు భాష మొత్తం భావాన్ని ఎప్పుడు కూడా వ్యక్తీకరించలేదు. భాష అశక్తమైనటువంటిది. కొన్ని సందర్భాల్లో భాష అశక్తమైనటువంటిది. ఒక నొప్పిని, ఒక కన్నతల్లి ప్రసూతి సమయంలో పడేటువంటి నొప్పిని భాష ఏమాత్రం వర్ణించగలుగుతుంది? అట్లాగే ఒక కవి యొక్క స్పందనను కూడా భాష పూర్తిగా చెప్పలేదు. అట్లాంటి దాన్ని ఇక్కడ మనకు సారు చెప్పినట్టుగా అనిపిస్తుంది. భాషతో మొదలవుతుంది కానీ అది ఎప్పుడు అక్కడ ఆగిపోయిన దాఖలాలు లేవు అనేటువంటి మాట ఆ లోతైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. కవితా సారం కేవలం అక్షరాలకే పరిమితం కాదు, దానిలో అంతరార్థం ఉంటుంది. మనకు చెప్తూ ఉంటారు కదా, బిట్వీన్ ద లైన్స్ అన్నట్టుగా. అట్లాంటి దాన్ని మనం వారు చెప్పొచ్చు. అయితే సార్ చెప్పినటువంటి సార్ రాసినటువంటి ఈ కవితల లోపల బాగా తత్వానికి సంబంధించినటువంటి ఒక కవిత గూట్లో దీపం. ఆ గూట్లో దీపం అనేటువంటి కవిత సాధారణంగా మనకు తత్వవేత్త ఇది ఒక చిలుక ఉందని, లేకపోతే ఒక ఆత్మ ఉందని, ఇది ఒక మట్టి కుండ లాంటిదని, మట్టి లాంటిదని, ఇట్లాంటి పోలికలు, అంటే మట్టి కుండలాగా ఎప్పుడో పగిలిపోతుందని, బుద్భుతప్రాయమని ఇట్లాంటి మాటలతో చెప్తూ ఉంటారు. అట్లాంటి ఒక తత్వాన్ని గూట్లో దీపం అనే కవితలో సారు చెప్పడం చూడొచ్చు మనం. పొద్దుగూకక ముందే గూట్లో దీపం పెట్టడం మంచిది, హుషారుగా ఉన్నప్పుడే పిట్ట ఎగిరిపోవడం ఉత్తమం అంటారు. ఈ పిట్ట ఎగిరిపోవడం, హంస ఎగిరిపోవడం లాంటి మాటల్ని కూడా మనం తత్వం లోపల గమనించవచ్చు. అంటే ప్రతీకాత్మకంగా చెప్పిన, అంటే చాలా కొన్ని కవితల్లో ఈవెన్ ఇప్పుడు ఏంటి రద్దు కాయిదం అని చెప్పినప్పుడు కూడా కొన్ని పురాణ ప్రతీకల్ని తీసుకొని సార్ చెప్తారు. కొన్ని చోట్ల ప్రతీకలుగా జంతువులను, పక్షులను వాడినటువంటి సందర్భాలు, పురాణ ప్రతీకలు వాడిన సందర్భాలు కూడా సార్ యొక్క కవిత్వంలో కనిపిస్తాయి. అట్లాగా అంటే ఎప్పుడు ఎప్పుడు అయినా సరే ఇప్పుడు మనము అంటే దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా పొద్దుగూకగా ముందే మనము వెళ్ళిపోవాలి అని అనడము, పొద్దు వాలక ముందే వెళ్ళిపోవాలని అనడము ఒక తత్వాన్ని చెప్తూ ఉంటుంది, జీవితానికి సంబంధించినటువంటి తత్వం. అయితే సార్ రాసినటువంటి ఈ కవితల్లో అనుభూతికి సంబంధించినటువంటి, అంటే తిలక్ని పడ్డటువంటి ఈ కవి నిద్ర నవ్వు అనే ఒక అద్భుతమైన పసిపాప గురించి రాసినటువంటి కవిత్వం, పసివాణి గురించి రాసినటువంటి, నిజానికి జాషువా కూడా శిశువు గురించి అద్భుతమైన పద్యాలు రాసినాడు. అనుభూతి గాఢతకు ఈ నిద్ర నవ్వు అనేటువంటి కవిత బాగా కనిపిస్తుంది.
అంటే ఆ పిల్లవాడు నవ్వేది, ఏడ్చేది, పడ్డది, లేచింది, ఇట్లాంటి వాటిని కాళ్ళాడించడం, రెప్పలేయడం, కన్ను తెరవడము, ఇట్లాంటి చేష్టలన్నిటినీ కూడా అద్భుతంగా వర్ణిస్తాడు. అందులో ఒక్క 4 వాక్యాల్లో మనం గమనించినట్టయితే, వాడు మేలుకుంటే వెలుగు, వాడు నిద్రిస్తే వెన్నెల, వాడు మేలుకుంటే వెలుగు, వాడు నిద్రిస్తే వెన్నెల, మూసిన అని ఒక చోట అదే ఆ పోయం, మూసిన కనురెప్పల మీద అప్సరసలు నాట్యమాడుతారు. అంటే నిజంగా మనము అంటే పిల్లవానిలో ఉండేటువంటి సున్నితత్వాన్ని అంతే సున్నితంగా చెప్పేటువంటి పదాలని చెప్తాడు ఇక్కడ. అందులోపల ఊహల పిట్టల్ని, రెప్పల తలుపుల్ని, నిద్ర నదులని, నిద్ర నవ్వులని, ఇట్లాగా చాలా లలితమైనటువంటి పదజాలంతో శిశువు యొక్క స్థితిని వర్ణిస్తాడు. దాని పేరు నిద్ర నవ్వు. నిజంగానే మనము చిన్నపిల్లలు పడుకొని నిద్ర లోపల నవ్వే దృశ్యాన్ని చూసినప్పుడు ఎంత మనోహరంగా ఉంటుందో ఆ మనోహరత్వంలోకి మనల్ని తీసుకొని వెళ్ళిపోతారు సార్. తర్వాత నిజానికి అనేకమైనటువంటి అంటే నిజానికి భాషకు సంబంధించి కూడా అనేకమైనటువంటి భావచిత్రాలు, ఉపమానాలు సార్. అంటే సాధారణంగా ఎక్కడి నుంచి వెళ్ళి ఉపమానాలు తీసుకుంటాడు అని చూసినప్పుడు చాలా వరకు పల్లెటూరి నుంచి ఉపమానాల్ని తీసుకోవడం కనిపిస్తుంది. అట్లాగే ఆధునిక సాంకేతిక పదజాలాన్ని వాడినటువంటివి కూడా కొన్ని కవితల్లో మనకు కనిపిస్తాయి. అయితే నిజానికి ఇక్కడ నేను అశక్తుణ్ణి అవుతున్నాను అన్నిటినీ ఇప్పుడు నేను చెప్పడం లోపల. అయితే ఈ ఏలియనేషన్కు సంబంధించి అంటే మార్కెట్కు సంబంధించి ఒకరినొకరం తప్పిపోతూ అని ఒక కవిత రాసినారు. ఒకరినొకరం తప్పిపోతూ ఏమైపోతున్నాం మనం అనేటువంటి దాన్ని ఒక కవితలో రాసినారు. అయితే ఒక్క నిమిషం ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి నేను ఒక 4 మాటలు చెప్తాను. ఒకరినొకరు తప్పిపోవడం అంటే ఏమిటి? అంటే మనమంతా ఒక చోటనే ఉంటాము. కానీ ఒకళ్ళు చెక్ బుక్ వైపు వెళ్తూ ఉంటారు, ఒకరు ఏటీఎం వెళ్తూ ఉంటారు, ఇంకొకరు ఏదో ఓటీటీలో సినిమాల వైపు వెళ్తూ ఉంటారు. అందరూ ఒక చోటనే ఉంటారు, కానీ ఏ ఒక్కరు మరొకరిని పట్టించుకోరు. ఇక్కడ ఒక మంచి ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఒక కోటేబుల్గా ఒక సూత్రీకరణ లాంటిది. ఇక్కడ మనుషులు తప్ప సమస్త వస్తువులు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఒక్క మాట చాలు. అంటే ఒకరినొకరు ఎట్లాగా తప్పిపోతూ ఉన్నారు? వస్తువుల మధ్య చిక్కుకుపోయి వస్తువులతోనే స్నేహం చేస్తూ వస్తువులతోనే కాలాన్నంతా గడుపుతారు. కానీ ఒక మనుషులకు మాత్రం కనిపించరు. అట్లాగా అని ఒకరినొకరం తప్పిపోతూ అనేటువంటి కవితలో చెప్తారు. అట్లాగే ఒక 2-3 వ్యక్తుల గురించి కూడా రాసినటువంటి కవితలు ఉన్నాయి ఇందులో. ఒకటేమో సిద్ధారెడ్డి సార్ గురించి రాసింది, ఒకటి మృణాలిని గారి గురించి రాసింది, మరొకటి ఎవరో తెలియని ఒక మనోహరి గురించి రాసింది ఒక కవిత ఉంది. అంటే పిఎస్టియు విరి అనేది ఒకటి, పాలపిట్ట అనేది ఒకటి, ఆమె అనే పేరుతో ఒక కవిత ఉంది ఇందులో. అయితే అంటే ఇట్లాంటి అంటే వ్యక్తులకు తనకు ఉన్నటువంటి సాహచర్యం వల్ల కావచ్చు, వారి మీద ఉండే ఆరాధన భావము, గౌరవ భావం వలన రాసినటువంటి కవిత. దీనికి ఇప్పుడు మృణాలిని గారి గురించి రాసినప్పుడు పిఎస్టియు విరి అని ఒక కొత్త టైటిల్ పెట్టిన. అంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విరి అన్నారు. సాధారణంగా విరులు, సుమాలు అని అంటాము. విరి అని వాడడం కూడా కొత్తగా అనిపించింది. అంటే విరి అంటే సింగులర్, విరులు అంటే ప్లూరల్ అయి ఉంటుంది. కానీ అంటే అక్కడ పిఎస్టియుకు ఒక విరి అని చెప్పడము భలేగా అనిపించింది. అట్లా అంటే శీర్షికల విషయాన్ని చూసినప్పుడు కూడా సారథిలో ఒక ప్రత్యేకత కనిపిస్తూ ఉంది. గొలుసురాత అని కవిత రాసిన. ఆ గొలుసురా ఇంతకుముందు మన సార్ చెప్పినారు, అమ్మంగి వేణుగోపాల్ సార్. ఆ గొలుసురాత అనే చోట ఎంత ప్రయత్నించినా అంతు చిక్కని గొలుసురాతలా ఉంది మనుగడ. అంటే ఈ అన్వేషణ అని నేను ఇందాక అన్నానే, ఆ అన్వేషణ ఎప్పుడూ ఒకటి కొనసాగుతూ ఉంటుంది సార్ యొక్క కవిత్వం లోపల. అంటే మనుషుల యొక్క మనస్తత్వాన్ని అన్వేషించడం ఒకవైపు, తన జీవితాన్ని తాను అన్వేషించడం ఒకవైపు.
అంటే ఎదుటి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎట్లాగ ప్రవర్తిస్తున్నారు, మనుషులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏ విలువల మీద నిలబడి ఉన్నారు అనేటువంటిది ఒక శోధన అయితే, తన జీవితాన్ని తాను అన్వేషించడం మరొక శోధనలాగా సార్ యొక్క కవిత్వంలో బాగా కనిపిస్తూ ఉంటుంది. అందువల్లనే అవి మళ్ళీ తత్వానికి సంబంధించినటువంటి ఆ, అనేక రచనలు చేసినట్టుగా కనిపిస్తుంది. ఇట్లాగా సారు రాసినటువంటి కవిత్వం లోపల ఆ, కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించి ఒక కవిత జీవజలం అనే పేరుతో ఇరానీ ఛాయ్ గురించి అద్భుతమైన కవిత రాసినారు. అలాగే మెమెంటో గురించి అద్భుతమైన కవిత రాసినారు. అలాగే క్రీడ పేరుతో ఒక కవిత ఉంది, ఆట పేరుతో మరొక కవిత ఉంది. అంటే ఇంకా ఆటల పట్ల తనకు ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి బాల్యం నాటి ఆటల్ని గుర్తుకు చేస్తూ రాసినటువంటి ఒక కవిత అయితే, మరొకటి క్రీడలకు సంబంధించి ఆ క్రీడా స్ఫూర్తికి సంబంధించినటువంటి ఎవరు అంటే మనుషులు ఎట్లా ఆటలు ఆడుతూ ఉంటారు, మనుషులు ఒకరినొకరు ఎట్లా ఆడుకుంటూ ఉంటారు, ఇట్లాంటి నైజాన్ని చెప్పేటువంటి కవిత మరొకటి కనిపిస్తుంది. అట్లాగే తెలంగాణ ఆవిర్భవించినటువంటి సందర్భంలోను, తర్వాత తెలంగాణలో జిల్లాలు ఏర్పాటైన సందర్భంలో జూన్ 2కు సంబంధించి ఒక గొప్ప అనుభూతితో కూడినటువంటి కవితను రాసినారు జూన్ 2కు సంబంధించి. అలాగే 31 దీపాలు అనే పేరుతో ఆ ఇక్కడ ఒక ప్రతీకను మనం గమనించవచ్చు. 31 దీపాలుగా వెలగాలని, తెలంగాణ వెలగాలని కోరుకోవడం, 31 దీపాలు ముట్టించినట్టుగా భావించడం అనేది కూడా అంటే కవి పాత ప్రతీకలని కాకుండా, పాత ఉపమానాల్ని కాకుండా తనదైనటువంటి ఒక దాన్ని ఏమంటాము డిక్షన్ని సృష్టించుకోవడము, తనదైనటువంటి ఒక ప్రత్యేకతను చాటుకోవడం కూడా సార్ యొక్క కవిత్వంలో మనం చూడవచ్చు. ఇట్లాగా ఊరుకు సంబంధించి ప్రకృతికి సంబంధించి తన తండ్రితో ఉన్నటువంటి అనుబంధానికి సంబంధించి తండ్రి తనకు ఎట్లాగా బాసటగా నిలబడ్డాడు అనే దాని గురించి కూడా నాన్న అనే పేరుతోనే కవిత రాసినారు. ఆ నాన్న గురించి చెప్పినప్పుడు ఒక్క ఉదాహరణ చెప్పడం కనిపిస్తుంది. అంటే నన్నయ్య వాడినటువంటి దాన్ని ఉన్నట్టుగా ఒక 2 వాక్యాల్ని దీపంబు వలన ఒండొక దీపంబు ప్రభవించినట్లు అనేటువంటి శకుంతలోపాఖ్యానంలో ఉన్నటువంటి పద్య పాదాలని ఒక రెండిటిని గుర్తు చేసే విధంగా సారు రాయడం జరిగింది. అంటే ఆయన పెట్టిన దీపమే అనుకోవచ్చు, లేదంటే ఆయన ఒంటిలోని ఆ తేజస్సే తనలోకి వచ్చిందని అనుకోవచ్చు. అట్లాగా దీపంబు వలన ఒండొక దీపంబు ప్రభవించినట్టు నేను అతని రూపాన్ని అని నాన్న గురించి రాసిన సందర్భంలో చెప్పడం కనిపిస్తుంది. ఇట్లాగా సార్కు పాలపిట్ట అంటే ఇష్టము. 2 చోట్ల పాలపిట్టలా ఒకరుంటారని, మరొక చోట పాలపిట్ట అని ఇంకొక కవిత రాసినారు. అట్లాగే ఒక హార్డ్ టు డిలీట్ అని ఒక కవిత రాసినారు. హార్డ్ టు డిలీట్ అసలు మన మెమరీని కూడా తీసేసేందుకు ఒక యాప్ ఉంటే బాగుండు అని అంటారు. అంటే అనవసరమైనటువంటి జ్ఞాపకాలతో, బాధలతో నిండిపోయినటువంటి సందర్భంలో వాటన్నిటిని కూడా డిలీట్ చేసేటువంటి ఒక యాప్ ఉంటే బాగుండు అని అంటే తల్లడిల్లిపోతాడు. అట్లాగే ఈ మెమెంటో అనే దాని గురించి చెప్పినప్పుడు కూడా కేవలం జ్ఞాపకాలు లేక ఆయన ఇంటి నిండా అనేక జ్ఞాపికల్ని పెట్టుకున్నాడు, మనుషులకు కొన్ని జ్ఞాపకాలు ఉండాలి కదా అంటాడు. అద్భుతమైనటువంటి ఒక తత్వము చెప్పడం కనిపిస్తుంది. ఇట్లాగా సారు మరి ఇది ఒక పుస్తకమే. సారు యొక్క సార్ యొక్క సృజన లోపల వ్యాసాలు ఉన్నాయి, విమర్శ ఉంది, పిహెచ్డి థియరీస్ ఉన్నాయి, రూబాయిలు ఉన్నాయి, కవిత్వం ఉంది, శతకం ఉంది, అనేకమైనటువంటివి ఉన్నాయి. వాటన్నిటిని మనం అన్ని కోణాల నుంచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా ఏనుగు నరసింహారెడ్డి సార్ మరి ఒక స్ఫూర్తి అంటే టైం మేనేజ్మెంట్ను ఒక కలెక్టర్గా, ఒక పాలనాధికారిగా ఉండి ఇంతమందిని ఇంత గొప్పనైనటువంటి సృజన చేయడం అనేది ఇప్పుడు రాస్తున్నటువంటి మాలాంటి వాళ్లకు ఒక గొప్ప స్ఫూర్తినిచ్చేటువంటి వారు, ఇస్తున్నటువంటి వారు. వారి కవిత్వాన్ని గురించి మాట్లాడే ఒక అవకాశం ఈరోజు నాకు ఇచ్చినందుకు మరి సేవా సాహితీ సంస్థ వారికి, విన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. నమస్తే. ధన్యవాదాలు బూర్ల వెంకటేశ్వర్లు గారు. మూలమల్పు మీద ఒక మంచి విశ్లేషణ చేశారు. కవి రచన, వ్యక్తిత్వం,
ఇట్లా రెండింటిని దృష్టిలో పెట్టుకొని మీరు మూలమలుపుని పరిశీలించారు. రెండు సమత్వంగా ఉంటే ఏనుగు నరసింహారెడ్డిలో లాగానే ఉంటుందనే సత్యాన్ని మీరు చెప్పారు. కవి వినిపిస్తున్నాడా, కవిత్వం వినిపిస్తున్నదా అనేది ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఒక ఆలోచనను కదిలించారు మీకు. అంతేకాకుండా ఇక్కడ కవి వినిపిస్తున్నాడు, నరసింహారెడ్డి ఏనుగు నరసింహారెడ్డి కవి వినిపిస్తున్నాడు అనే ఒక సత్యాన్ని చెప్పకని చెప్పారు. అట్లనే ఇవన్నీ ముఖ్యమైనటువంటి పరిశీలనలే. సార్లో ఉన్నటువంటి సింప్లిసిటీని, తన పరిశీలన మీరు ప్రసంగించారు. ఏనుగు నరసింహారెడ్డి కవిత్వంలో పరాయీకరణ చెందుతున్న సమాజాన్ని చూసి ఆయన ఎట్లా తల్లడిల్లుతున్నాడో చెప్పదలిచారు. మానవీయత పట్ల ఆయనకు ప్రేమలున్నాయి. సూక్తిలాగే కవిత్వంలో సూక్తిలాగే చెప్పే గుణం ఉన్నదని చెప్తూ దాన్ని సూక్తీకరణ అనే ఒక పదంతో చెప్పారు. బాగుంది మీ పరిశీలన. 5 లక్షణాలను ముఖ్యంగా మీరు చెప్పారు. జీవితానుభవాల్ని తత్వవేత్తగా చెప్పటం ఒకటి, మార్కెట్ మాయలో మనిషి తత్వాన్ని పరిశీలించటం, అదే విధంగా రాజకీయాల పట్ల నరసింహారెడ్డి ఆగ్రహంగానే చూశారనే విషయాన్ని, ఊరిని విడిచిపెట్టలేదు, ఊరితో బంధాలు, మనుషులతో బంధాలు, పల్లెతో బంధాలు ఏర్పరచుకొని ఉన్నారనే విషయాన్ని చెప్పారు. ఆయనకు పాండిత్య ఆడంబరాలు ఏమీ లేవని చెప్పటం, అర్థమైనటువంటి నైపుణ్యాన్ని మీరు పరిశీలిస్తూనే మూలమలుపు దగ్గర ఉన్నటువంటి బాల్యం యొక్క ఆత్మీయతలను, అదే విధంగా అది తెలంగాణ ఉద్యమానికి మలుపు ఎట్లయిందో కూడా మీరు అన్వయించి చూసిన పద్ధతి బాగుంది. కారణ సంబంధాలు ఉన్నాయని మీరు పరిశీలించారు. ఇట్లా కేసరి పూల పరిమళం కానీ, రద్దు కాగితం కానీ, ఇట్లాంటి కొన్ని సందర్భాలను చెప్పేటప్పుడు ఆసక్తిగా ఉంది. కొన్ని సందర్భాలలో భాష అశక్తవంతంగా ఉంటుంది అని చెప్పటం బాగా పెయిన్ చెప్పలేని ఒక తత్వాన్ని చెప్పారు. కానీ ఏనుగు నరసింహారెడ్డి చివరి భోజనం అవి రాస్తున్నప్పుడు వాటిని నేను చాలా దగ్గరలో ప్రస్తావించాను. అట్లాంటి వాటిలో సాధ్యమైనంత మట్టుకు ఏనుగు నరసింహారెడ్డి సారు బాధను, పెయిన్ ను వ్యక్తపరిచారు. అభివ్యక్తికి తగిన పదాలు కూడా ఉండటం, భాష పుష్కలత్వం ఉండటం కూడా ఒక కవికి కలిసి వచ్చే ఒక మంచి మార్పు, పరిణామం. ఇట్లా అంతరార్థాలను అన్నిటిని మీరు ప్రసంగించారు.